ఇండియా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నేనైతే నా లాస్ట్ దమ్ బిర్యానీ అయితే తినేశాను. ఇంకా ఇండియాలో ఎప్పుడు బిర్యానీ తింటానేమో తెలియదు. ఇక్కడైతే అందరూ ఇంకా గేట్ ఓపెన్ చేయలేదని వెయిట్ చేస్తున్నారు. 15 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ గేట్ అయితే ఓపెన్ చేస్తానే అందరం అయితే పోతున్నాము డైరెక్ట్ ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి. ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి మళ్ళీ కిందికి వచ్చినాము డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కడానికి. ఇక్కడ కొంతమంది ఆనందంతో పరిగెత్తున్నారు, కొంతమంది బాధతో మెల్లగా నడుచుకొని పోతున్నారు. ఫస్ట్ టైం కోయిట్ కి వెళ్లే వాళ్ళకైతే ఏం చేయలేము, ఆమె ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది వాళ్ళకి, తొందరగా పోయి కూర్చోవాలని లోపల. నేను నా ముందర వెళ్తున్న అన్న అయితే చాలా మెల్లగా అయితే పోతున్నాము. నేనైతే అక్కడక్కడ ఆగి వీడియోలు క్లిప్స్ తీసుకుంటూ అయితే పోతున్నాను. అందరూ చూడొచ్చు మీరు, ప్యాసింజర్స్ ఎక్కడానికి అయితే ఇలా రూట్ అయితే క్రియేట్ చేస్తారు ఫ్లైట్ వాళ్ళు. ఇక నేనైతే నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను. వెళ్ళేటప్పుడు ఈ దళిద్రం అయితే ఏందో మామ, కడప నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మిడిల్ లోనే వేశారు. హైదరాబాద్ నుంచి కోయిట్ కి వెళ్తా ఉంటే కూడా నా బోర్డింగ్ పాస్ లో మిడిల్ లోనే ఉంది సీటు. అయితే వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ అయితే పోయింది, విండో సీటు దొరకలేదని. ఇంకా నేనైతే ఫైనల్లీ కోయిట్ లో అయితే ల్యాండ్ అయిపోయినాను, పోతున్నాను ఎయిర్పోర్ట్ లోపలికి. ఆ సంవత్సరం అవ్వక ముందే నేనైతే మళ్ళీ కోయిట్ కి అయితే వచ్చేసాను. ఎక్కడి నుంచి పోయినానో అక్కడికే వచ్చినాను మళ్ళా. లాస్ట్ టైం నేను తలబాద్ లో పని చేస్తానని, ఇప్పుడైతే ఇంట్లో డ్రైవర్ లా వచ్చాను. కోయిట్ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళందరికైతే ఇట్లా సెపరేట్ గా అయితే తీసుకోపోతారు. క్యూన్ వీసాలో వచ్చిన వాళ్ళకైతే డైరెక్ట్ బయటికి అయితే పంపించేస్తారు. మమ్మల్ని అయితే క్యూ లో నిలబెట్టారు. నుంచి అందరికైతే బేస్మెంట్ లోకి అయితే పిలుచుకుపోతారు మామ. అక్కడ నుంచి మాకు వీసా ఎవరు తీసుంటారో వాళ్ళైతే పిలుచుకుపోవాలి మామ.